5వ సంవత్సర ముగింపు దినాలకు మనం వచ్చాం. నూతన మాసంలో మనం అడుగు పెట్టబోతా ఉన్నాం. ప్రతి మనసులో నూతన సంవత్సరం ఎలా ఉండబోతుంది, నా వ్యాపారం ఎలా ఉండబోతుంది, నా ఆత్మీయ స్థితి, నా ఆర్థిక స్థితి, నా ఆరోగ్య పరిస్థితులు, నా పిల్లల భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతుంది. హృదయంలో ఓ ప్రశ్న. 2025 సంవత్సరంలో కొన్ని జయాలు దేవుడిచ్చాడు, చిన్న చిన్న అపజయాలు కూడా ఎదురు కాకపోలేదు. ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులతో పాటు కొన్ని చేదైన అనుభవాల గుండా కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాడు. 2025 ఎలా సాగింది కదా, 2026 ఎలా సాగబోతుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది. హృదయంలో ఓ మీమాంస. లోకస్తులైతే జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా అరచేయి చూసి జాతకం చెప్పండి అని అంటారు. కొంతమంది నుదుటి చూసి రాత నుదుట రాసి ఉండాలి అని అరచేయి చూసి నుదుటి చూసి జాతకాలు చెప్తారు. ప్రభు బిడ్డలుగా మనం ఎవరి దగ్గరకు వెళ్ళి అరచేయి చూపించి జాతకాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాటలో కూడా చెప్పాలంటే అరచేతిలో జాతకం లేదు, పిచ్చి గీతలు తప్ప. ఒకసారి ఇట్లా అనుకొని చూడండి అమ్మ, ఏం కనపడుతున్నాయి? జాతకం. నీకు పలానా సంవత్సరం పెళ్ళి అయింది, పలానా సంవత్సరం పిల్లలు పడతారు, ఆ తర్వాత నీ స్టారు తిరిగిద్ది, ఆ తర్వాత స్టార్ ఇటు అయిపోద్ది అని అరచేతులు ఏమైనా ఉన్నాయా? పిచ్చి గీతలు తప్ప అరచేతిలో జాతకం లేదు. అయితే ఒక మాట, మనందరి జాతకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాసించాడు. అన్నయ్య రాసించాడు అని అన్నారు కదా, మరి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అంటారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. నువ్వు పుట్టిన నాటి నుండి 2025 వరకు ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఆశీర్వాదం 2026లో అనుభవించేటట్లుగా నా దేవుడు ఒక నూతన కార్యం తన మహిమ కొరకు దేవుడు జరిగిస్తాడు. గతంలో నువ్వెన్నడూ అనుభవించని ఆత్మీయ స్థితి, గతంలో నువ్వెన్నడూ బ్రతకని పరిశుద్ధ జీవితం, గతంలో నీలో ఎన్నడూ లేని ఓ బలమైన ప్రార్థనాత్మ 2026లో నీ మీద దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? నేను ప్రకటించిన నా దేవుడు సంవత్సరాలు గతిస్తుండగా తన కార్యాలు నూతనపరిచే దేవుడు. ఏ సంవత్సరంలో నువ్వు పొందుకొని వృద్ధి రాగల సంవత్సరం పొందుకునేటట్లుగా తన బాహుబలత నీ కుటుంబం పట్ల దేవుడు చాపునుగాక.